రాజకీయ ప్రస్థానం జగన్ది పార్టీ పెట్టిన రోజు నుంచే మొదట్లో కడపలో ఎలక్షన్ పోటీ చేసిన రోజు నుంచి ఆయన ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. ఏ రోజు కూడా బ్రేక్ రాలే. ఓడినా గెలిచినా రాజకీయ ప్రస్థానం పార్టీ ప్రస్థానం నడుస్తూనే ఉంది. ఆయన స్వయంగా రంగంలోకి దిగడం మాత్రం ఇప్పుడు మొదటిసారి జరిగింది. సో దీని ఇంపాక్ట్ ఏమి ఉండబోతుంది అంటారు? ఆయన నేను మళ్ళీ అధికారంలోకి వస్తాను, మనందరం మళ్ళీ అధికారాన్ని అనుభవిస్తాము అనే నమ్మకాన్ని విశ్వాసాన్ని కార్యకర్తల్లో కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందువల్లే ఆయన దానికి ఉదాహరణగా పీపీపీ మెడికల్ కాలేజ్ మోడల్ని మాట్లాడుతున్నాడు. నేను భయపెట్టాను, మీరు కానీ ఆ టెండర్లు వేస్తే రేపు జైలుకి పంపిస్తాను అని. ఒక్క కాంట్రాక్టర్ కూడా టెండర్ వేయలేదు. సో మనల్ని చూసి భయపడ్డారు. సో మనం వస్తున్నాం అనే భయం వాళ్ళల్లోకి వచ్చింది. అంటే మనం వస్తున్నాం, 2 ఏళ్ల తర్వాత మనం వస్తున్నాం. రెండోది, మనం వస్తే ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తున్నాను. ఈరోజు ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టారో, మీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ ఎవరెవరైతే కేసులు పెట్టో ఇంకో రకంగా ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరికీ చుక్కలు చూపిస్తాం. అది ఓపెన్గా చెప్తున్నాడు ఆయన. సాక్షిలో రోజు రాస్తున్నారు. ఇదే డైలాగ్ లోకేష్ కూడా వాడేటట్టున్నారు కదా పాదయాత్రలో. లోకేష్ పాదయాత్రలో వాడిన కదా. ఇప్పుడు ఈయనేమో మీకు ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళ చుక్కలు చూపిస్తాను, లోకేష్ ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళ పేర్లు రెడ్ బుక్ రాజ్యాంగం అని ఆయన ఆ రోజు చెప్పాడు. ఇప్పుడు తెలంగాణలో కేటీఆర్ కూడా అదే మాట్లాడుతున్నాడు. మేము వస్తాం, మేము వచ్చి మిమ్మల్ని అందరినీ జైలుకి పంపిస్తామని పోలీసు వాళ్ళని కూడా బెదిరిస్తున్నాడు, పోలీస్ ఆఫీసర్స్ని కూడా. ఇది రాజకీయాల్లో ఒక సంస్కృతి అయిపోయింది.